హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేఘాలయ వెళ్ళాలి అనుకుంటే డబ్బులు ఉంటే సరిపో, అదృష్టం కూడా ఉండాలి. ఎందుకో చెప్తాను వినండి. సో నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్న ప్లేస్ మేఘాలయ. ఐ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ గోయింగ్ టు దట్ ప్లేస్. అండ్ వన్ డే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఆన్ మై బైక్ అలోన్. అండ్ మేఘాలయ వెళ్ళే దారిలో డార్జిలింగ్ అండ్ సిక్కిం కూడా కవర్ చేశాను. అండ్ 3000 కిలోమీటర్ల తర్వాత 3000 కిలోమీటర్ల హైవే, ఆఫ్ రోడ్, డర్ట్, రెయిన్ అన్ని రోడ్స్ మీద నడిపిన తర్వాత దెన్ కేమ్ మేఘాలయ. మీరు షిల్లాంగ్ నుంచి జస్ట్ 30 మినిట్స్ బండి నడిపితే చాలు. ఎటు చూసిన కంప్యూటర్ గేమ్ గ్రాఫిక్స్, ఎటు చూసిన గ్రీనరీ, ఎటు వైపు ఆగిన వ్యూ పాయింట్, ఏ సైడ్ చూసిన క్యానియన్, లేక్, వాటర్ఫాల్. వర్షాకాలంలో అయితే అసలు తిరుగులేని బ్యూటీ ఈ ప్లేస్. మీరు షిల్లాంగ్ కింద మ్యాప్స్లో జూమ్ చేసి ఎటువైపు చూసినా అక్కడ ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది. ఒకటనేది చాలా తక్కువ, మినిమం 4-5 ఉంటాయి. ఎటు సైడ్ చూసినా ఒక వాటర్ఫాల్ ఉంటుంది, ఏ చిన్న రోడ్లో వెళ్ళినా ఒక వాటర్ఫాల్ ఉంటుంది. మీరు చెర్రపుంజి వెళ్తే ఎక్కడ ఆగినా అది వ్యూ పాయింటే. ఎటువైపు చూసినా ఒక గ్రీన్ వ్యాలీ, లష్ గ్రీన్ వ్యాలీ. మీరు నిజంగా ఇండియాలో ఉన్నారా లేకపోతే ఏదైనా కంప్యూటర్ గ్రాఫిక్స్ చూస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అంత గ్రీన్నెస్, అంత గ్రీనరీ మధ్యలో ఒక రోడ్. అలాంటి ఒక డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం పక్కా అదృష్టం ఉండాలి. అంతేనా కాదా? సో గైస్, ఆన్ మై ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ Meghalaya, I decided to go to Lightlam Canyons, followed by Phi Phi waterfalls, and finally Doki to end the day 1 of exploring Meghalaya. Lightlam Canyons are one of the most famous and beautiful locations in all of Northeast India. And moreover, ఈ ప్లేస్ షిల్లాంగ్ నుంచి జస్ట్ 1 hour దూరంలో ఉంటుంది. జస్ట్ 1 hour డ్రైవ్ చేస్తే చాలు, లొకేషన్ చూడగానే మీ కళ్ళు చెదిరిపోతాయి. అన్ఫార్చునేట్లీ హెవీ రెయిన్స్ అండ్ ఫాగ్ వల్ల నేనైతే క్యానియన్ వ్యూ చూడలేకపోయాను. బట్ ద లొకేషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ అన్రియల్. నేనైతే ఇప్పుడు అనుకోలేదు ఎంత బాగుంటుంది అని లొకేషన్. దెన్ ఐ స్టార్టెడ్ టు ఫీఫీ వాటర్ఫాల్స్, మై సెకండ్ డెస్టినేషన్ ఆఫ్ ద డే. ఫీఫీ వాటర్ఫాల్స్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా సీనిక్గా ఉంటుంది విత్ ఫుల్ గ్రీనరీ. ఈ రూట్ మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డ్రైవ్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. కొంచెం ఆఫ్ రోడ్, అప్ హిల్ అండ్ ఒక చిన్న వాటర్ క్రాసింగ్ తర్వాత దెన్ ఐ రీచ్డ్ ఫీఫీ వాటర్ఫాల్స్. పార్కింగ్ పాయింట్ నుంచి వచ్చే వ్యూయే ఒక లెవెల్లో ఉంటుంది. ఇంకా మీరు వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఇంకా పిచ్చెక్కిపోతారు. ఎలా ఉంటుందంటే లిటరలీ 2 hills మధ్యలో ఒక వాటర్ఫాల్ డ్రాప్ అవుతున్నట్టు ఉంటుంది అండ్ విత్ ఫుల్ ఫాగ్ అండ్ ఎవ్రీథింగ్. సో మనం వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక చిన్న ట్రెక్ ఉంటుంది. లాంగ్ ట్రెక్ కాదు, బట్ ఇట్ విల్ బి సో స్లిప్పరీ విత్ మర్డ్ అండ్ ఆల్. వర్షం పడుతుంది కాబట్టి చాలా స్లిప్పరీగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దేర్, అంతే. సో ఇక్కడ యాక్చువల్లీ ఘోరంగా కొడుతుంది బ్రీజ్. అడిచిపోయింది కెమెరా మొత్తం. నేను బా వర్షంలో కూడా ఎంత తడవలేదురా ఈరోజైతే. ఒక లెవెల్, వేరే లెవెల్. చాలా చాలా హై ఉంది వాటర్ లెవెల్. అందుకని చెప్పి వాటర్లో దిగడానికి లేదు, ఘోరంగా కొడుతుంది. అమ్మ కెమెరా పడినా, నేను పడినా, ఫోన్ పడినా, ఏది పడినా నాకే బొక్క. ఈజీ. దిస్ ఇస్ టూ మచ్, టూ గుడ్. ఈ ఒక్క వాటర్ఫాల్ చాలా ఓ రోజుకి ఎన్ని రోజులు ఉండాలి? ఇలా అయితే 4 రోజులు ఉండిపోవాలి మధ్యలో. ఇటు సైడ్ నుంచి కనిపిస్తుంది కొంచెం బాగా, అటు సైడ్ మొత్తం కొడుతుంది. అక్కడ నుంచున్నా నేను, మళ్ళీ వెళ్దాం, మళ్ళీ అక్కడికే వెళ్ళి నుంచుంటా. ఇది వాటర్ఫాల్. సౌండ్ అక్కడ ఎంత బ్రీజ్ కొడుతుంది మొత్తం. అక్కడ నుంచి ఉంటే మాత్రం వాడే చాలా హెవీగా ఉంది.
ఓకే, సో ఇదిగోండి మొత్తం తడిసిపోయాను. యాక్చువల్లీ మొత్తం తడిసిపోయాను. గాడ్, కానీ ఏముందిరా నిజంగా నేను చూడలే. నాకైతే చాలా నచ్చింది. లిటరలీ సీ దిస్ ఈజ్ మేఘాలయ. ఏం పడుతుంది, మొత్తం వాటర్ లెవెల్ ఎంత హైట్ ఉంది చూసారా, ఉంది వాటర్. అంటే కొంచెం ఎండ ఉంది, మార్నింగ్ వర్షం అలా డ్యూ ఉంది, బాగుంది. కానీ వాటర్ ఉంటుందా ఉండదా అని చిన్న భయం వేసింది. ఎందుకో నాకు భయం వేసింది ఆఖరికి, వాటర్ ఉండదేమో అని వర్షాకాలంలో మేఘాలయాలో. గాడ్, ఫైనల్ వన్ విత్ ఫిఫీ వాటర్ ఫాల్స్. ఎక్సలెంట్ అమ్మా. నాకు తెలిసి నేను చూసిన దాంట్లో బెస్ట్ ఇదే, వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది చిత్రకూటే. చిత్రకూట ఏంటంటే మనం ఇంత దగ్గరికి వెళ్ళలేము, మనకి తగలదు ఇట్లో, కానీ బోట్లో వెళ్ళొచ్చు. బోట్లో వెళ్ళినప్పుడు తెలుస్తుంది. A few moments later. సో గైస్, వీఆర్ ఇన్ డాకీ. వచ్చాం ఎలాగో అలాగా. నాకు యాక్చువల్లీ ఫీఫీ నుంచి ఇది 36 కిలోమీటర్స్ ఎంతో పడింది. అందులో 25 కిలోమీటర్స్ బాగానే ఉంది. లాస్ట్ 10 కిలోమీటర్స్ ఆ ట్రక్స్, రోడ్స్ అన్నీ డ్యామేజ్ బాగాలేవు. ఓకే, మనం బోటింగ్ పాయింట్కి వచ్చాం డైరెక్ట్గా. సో యాక్చువల్లీ మనం బోటింగ్ చేయట్లేదు. నో, 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాటర్ వ్యూ రెండు బాగాలేవు. వాటర్ ఎందుకంటే నిన్నటి వరకు బాగానే ఉందట, వర్షం పడిందట నిన్న ఈవినింగ్, ఈరోజు మార్నింగ్. కలర్ మొత్తం మరి ఏం డార్క్గా అయిపోయింది, ఏం బాగాలేదు. డార్క్ గ్రీన్లో ఉంటుంది. మీకు నార్మల్గా డాకీ బోటింగ్ ఎందుకు ఫేమస్ అంటే క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది. పెద్ద వాటర్ బాడీ, లైక్ చాలా పెద్దదే. 45 మినిట్స్ అన్నారు మొత్తం. క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది, దాంట్లో బోటింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. అది ఇప్పుడు మురికి నీళ్ళ మీద వెళ్తున్నట్టే ఉంది, చుట్టూ ఏం లేదు, చూడ్డానికి కూడా పెద్దగా ల్యాండ్స్కేప్. తర్వాత ఇంకోటి లాస్ట్ ఏంటంటే బోట్కి 800. ఓకే, బోట్కి మ్యాక్సిమం 3 పీపుల్. ఒక్కడనే ఉంటే కూడా 800. ఓకే, ఆ వ్యూ చూసి పైన ఎండ తప్ప ఇంకే బొక్క లేదు. సరేలే ఇంకెందుకు అని చెప్పి, చేసేదో బాగా చేస్తే గుర్తుంటుంది కదా, నచ్చినప్పుడు చేయడం ఎందుకు అని చెప్పి వదిలేస్తున్నా. ఇప్పుడైతే కరెక్ట్ కాదేమో, మేబీ వింటర్లోనే డాకీ బాగుంటుంది. క్లీనెస్ట్ విలేజ్ ఒకటి ఉంది, మాలింగ్ లాంగ్ ఉంటుంది పేరు, మాలింగ్ లాంగ్ MAWL సంథింగ్. అది కూడా మీరు వింటర్లో వస్తే బాగుంటుంది చూడ్డానికి, చల్లగా. క్లీనెస్ట్ విలేజ్, పీస్ఫుల్గా ఉంటుంది, అంతే, ఏం లేదని. సో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలంలో ఏం లేదు, వెళ్తే వెళ్ళండి, అంత రికమెండ్ చేయట్లేదు అన్నారు వాళ్ళే. బోటింగ్ కూడా నీళ్లు మురిగ్గా ఉన్నాయి వర్షం పడడం వల్ల, నిన్నటి వరకు బాగానే ఉన్నాయి. సరే మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం కదా ఎప్పుడైనా వింటర్లో, అప్పుడు చూద్దాం. ఫీఫీ వాటర్ ఫాల్స్ అయితే రాడ్ కేక, చాలా నచ్చింది నాకు. ఇంకా చూసాక క్రుంగ్సరీ దానికంటే చాలా చిన్నది ఉంటుంది అన్నారు. వెళ్ళడానికి రోడ్డు కూడా సింపుల్గా డైరెక్ట్ అప్రోచ్ ఉంటుందట. చిన్న వాటర్ ఫాల్, అంత స్ట్రాంగ్ స్ట్రీమ్ ఉండదు, ఎందుకంటే పైనుంచి వచ్చే మెయిన్ సోర్స్ చిన్నది, దాన్ని అంత ఫ్లో ఉండదు అన్నారు. ఇది దోలు తీర్చేసింది కదా, ఇంకెందుకులే, మనకి నిండిపోయింది మనసు ఫీఫీతో. నేను అనుకోలేదు తెలుసు నిజంగా, ఫీఫీ వాటర్ ఫాల్ పేరు విన్నా కానీ నాకు కరెక్ట్గా నిన్న ఇప్పుడు గుర్తొచ్చింది, అవును ఇది ఒకటి ఉంది కదా, ఇది యాడ్ చేసుకుందాం వెళ్ళే రూట్లో. కానీ ఈ రోజుకి బెస్ట్ మాత్రం ఫీఫీ వాటర్ ఫాల్స్, ఎక్సలెంట్. ఓకే, విల్ హెడ్ బ్యాక్ టు షిలాంగ్.